హాయ్ ఫుడీస్. ఇప్పుడు సింపుల్ పద్ధతిలో బీరకాయ తొక్కులతో బీరకాయ పచ్చడి ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. చిన్న బీరకాయ ముక్క కూడా తీసుకున్నాను. తొక్కులు కూడా నేను కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో నేను ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేశానండి. ఆ తర్వాత దానిపైనే ఇట్లా బీరకాయ ముక్కలు తొక్కులు కూడా వేసేసాను అనమాట. బీరకాయ తొక్కులతో పచ్చడి చేస్తారండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. చక్కగా నువ్వులు పల్లీలు కూడా వేయించి ఇందులోకి యాడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేద్దాం అదే పద్ధతిలో. ఈ కొంచెం చింతపండు నేను ఎంతైతే చూపిస్తున్నాను కదండి అంతేనండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి, చక్కగా మగ్గనివ్వండి. ఈ మగ్గేలు వాటర్ కూడా ఊరుతుందండి. మధ్యలో మనం గంటతో కొంచెం కలిపి చూసుకుందాం మాడకుండా. మళ్ళీ ఇంకొంచెం బాగా ఆ వాటర్ అంతా పోయే వరకు ఫ్రై అవ్వనిద్దాము. ఈలోపు ఒక గుప్పెడు పల్లీలు ఒక తవ్వ పెట్టుకొని పక్కన మనం ఫ్రై చేసుకుందామండి. ఆ పల్లీలు ఫస్ట్ మిక్సీ గ్రైండర్లో పల్లీలు వెల్లుల్లి తిప్పాలన్నమాట. పల్లీలు వెల్లుల్లి తిప్పినాక అప్పుడు ఈ ఫ్రై అయిన పచ్చడి ఆరినాక మనం గ్రైండ్ చేసేసుకోవటమే, అంతేనండి. చాలా రుచిగా ఉంటుందండి. ఓకే గైస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.